దేవుని వస్త్రాలు దేవుని వస్త్రాలు ప్రియులారా, మనం వేసుకొని జీవిస్తున్నప్పుడు తెల్లని వస్త్రాలు పరిశుద్ధానికి గుర్తు, పరిశుద్ధతకు గుర్తు. ఆ తెల్లని బట్టలను కాపాడుకోవడమే మనకు కష్టమైతే మరి ముఖ్యంగా పరిశుద్ధవంతమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము తెల్ల బట్టలు వేసుకున్నాములే అని మనం నిర్లక్ష్యంగా ఉంటే మన వస్త్రాలన్నీ ఏమైపోతాయి? మురికి పట్టిపోతాయి. మనము బాప్తిసం పొందాము, రక్షణలోనికి వచ్చాము, మనం రక్షింపబడ్డాము అని అనుకుంటే మన బట్టల మీద ఎలా ఉంటుందో తెలుసా? మురికి పేరుకొని పోతుంది. మరి తెల్ల బట్టలకి మురికి ఉంటే ప్రిలారా, ఏదో ఒక సబ్బు పెట్టో సరుపు పెట్టో ఉతికితే దానికి ఉన్నటువంటి మురికి పోతుంది. మరి మన జీవితంలో, ఈ పరిశుద్ధ జీవితంలో ఉన్నటువంటి ఆ జీవితంలో మనకు మురికి పట్టినప్పుడు, ఆ పరిశుద్ధతలో లోపం వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధతలో ప్రియులారా ఆటంకం వచ్చినప్పుడు, లేకపోతే మన జీవితంలో, మన ప్రార్థనలో ఆ యొక్క మన పరిశుద్ధవంతమైనటువంటి జీవితం మురికి బారిపోతున్నప్పుడు మరి ఎలా శుద్ధి చేసుకోవాలి దాన్ని? హల్లెలూయా! ఎలా శుద్ధి చేసుకోవాలి? ఒకవేళ శుద్ధి చేసుకోకపోతే ఏమవుతుంది అంటే, మరి మన ఆత్మీయ జీవితానికి, మన పరిశుద్ధతకి ప్రియులారా మురికి ఎలా పడుతుంది అని అంటే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల. దేన్ని చెప్పండి? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రియులారా మన పరిశుద్ధత మురికి పట్టిపోతుంది. మన పరిశుద్ధత మురికి పట్టిపోతుంది. సో వాట్? అయితే ఏమవుతుంది? పరిశుద్ధతను లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ పరిశుద్ధత లేదు. లోకంలో ఉన్నటువంటి వారికి ఆ పరిశుద్ధత లేదు. మనకి పరిశుద్ధత ఉంది. మన పరిశుద్ధత కొంచెము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మన పరిశుద్ధత మురికి పట్టిపోతే దానివల్ల మనకేంటి నష్టం? వాళ్ళకంటే కొంచెం శ్రేష్టంగానే ఉన్నాగా, వాళ్ళవన్నీ కూడా రంగు వస్త్రాలు, వాళ్ళు చేసినటువంటి పాపాలు వారి మీద అవపడుతుంది. నేనైతే వస్త్రాలను ఉతుక్కున్నటువంటి దానిగా, తెల్లని వస్త్రాలను కట్టుకున్నటువంటి దానిగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా నేను జీవిస్తున్నాను, దేవుని సంఘంలో ఉన్నానని ప్రియులారా మనం అనుకొని మురికిని కడుక్కోవడం మనం మర్చిపోతే చివరికి మన వస్త్రాలు ఏమైపోతాయో తెలుసు? ఇతరులు, అన్యులు ఉన్నటువంటి వస్త్రాల్లాగా మన జీవితాల్లో కూడా పరిశుద్ధత అనేటటువంటిది కనుమరుగైపోయింది. కేవలం పాపం అనేటటువంటిది మాత్రమే మన జీవితంలో మిగిలిపోతుంది. పాపం వలన వచ్చేటటువంటి జీతము మరణం. ప్రియులారా పరిశుద్ధతను పోగొట్టుకుంటే ఆ మరణం ఎటు నుంచి వస్తుందో అది ఎవరికీ కూడా తెలియదు. హల్లెలూయా! ఆ మరణం అనేటటువంటిది, ఆ శాపం అనేటటువంటిది మనల్ని ఎలాంటి ఆ క్రియలలో నెడుతుందో, ఎలాంటి బంధకాల్లో పడవేస్తుందో, ఎలాంటి నష్టంలో పడవేస్తుందో అది మనం ఊహించలేనటువంటిది. తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి మనము, పరిశుద్ధతను ధరించుకున్నటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ప్రియులారా మన జీవితాలకు మురికి అంటకుండా ప్రియులారా కాపాడుకోవాలి. హల్లెలూయా! దేవుడు మనల్ని చూసినప్పుడు యెషయా గ్రంథంలో 64:6 మాట్లాడినట్టుగా, ఇదిగో మీ వస్త్రాలు ఎలా ఉన్నాయట? మన నీతట దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉందట. ఎవడైనా మురికి గుడ్డను మడతపెట్టి ఇంట్లో దాచుకుంటాడా? పడేస్తాడు. మురికి గుడ్డ ఉతికిన శుభ్రం కాకపోతే మరక అంటింది. తెల్లని వస్త్రాల్లో ఎర్రటి మరక అంటింది. ఎవడైనా వేసుకొని తిరుగుతాడా? రంగు వాటి కన్నా కొంచెం మరక అంటిన అటో ఇటో తిరుగుతాడు కానీ తెల్లని వస్త్రాలకి నల్లటి మసు లేకపోతే ఎలాంటి కలర్ అన్న అంటింది అనుకోండి, దాన్ని వేసుకొని తిరిగేటటువంటి వాడు చొక్కా ఏమి చినగలేదు, బట్టలు ఏమి చినగలేదు, కానీ మరక అంటింది. ఎవడైనా దాన్ని వేసుకొని ధైర్యంగా ఊళ్ళో తిరుగుతాడా? ఒకవేళ తిరుగుతున్నాడే అనుకోండి, అలాంటి వాడిని ఏమనుకుంటారు? పేదోడు పాపం కట్టుకోవడానికి వస్త్రాలు లేవేమో, ఆ మచ్చబడినటువంటి దాన్ని, రంగు అంటినటువంటి వస్త్రాలని ధరించుకొని తిరుగుతున్నాడా అని అనుకుంటారు. హల్లెలూయా! కాబట్టి ప్రియులారా మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె అవపడుతుందట. యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్పాడు, మీ నీతి నా దృష్టికి మురికి గుడ్డల వలె ఉండాలి. ఇప్పుడు దేవుడు మనల్ని చూసినప్పుడు ప్రియులారా మన జీవితము దేవుని దృష్టికి పరిశుద్ధవంతమైనదిగా అవపడాలి. మన నీతి క్రియలు దేవునికి అవపడ్డప్పుడు, మన పరిశుద్ధత పెరుగుతున్నప్పుడు, నానాటికి ప్రియులారా దేవుని నడిపింపు మనకు పెరుగుతున్నప్పుడు మనము ఫలించేటటువంటి వారిగా ఉంటాం.
అదే పరిశుద్ధత మనలో నానాటికి తగ్గిపోతుంది, క్షీణించిపోతుంది. మన యొక్క పరిశుద్ధవంతమైనటువంటి జీవితం మురికి బారిపోతుంది అనుకోండి, నువ్వు ఫలాన్ని చూడలేవు. దేవుని ఎదుట నీకు విలువ తగదు. హల్లెలూయా. నీకు విలువ రాదు దేవుని ఎదుట. కాబట్టి ప్రియులారా, దేవుని విషయంలో, పరిశుద్ధత విషయంలో మనం ఎక్కడా కూడా రాజీ పడకూడదు. దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చూద్దాము. రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనము. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు. ఏ కార్యం చేసిన వాడు అనంటే, దేవుడు ప్రియులారా, దేవుడు ఏం చేశాడు అనంటే, దావీదు చేసినటువంటి పని దేవుని దృష్టికి చెడ్డదని అనిపించింది. ఏమనిపించింది? చెడ్డగా అనిపించింది. దేవుని దృష్టికి ఎట్లా అనిపించింది? చెడుగా అయిపోయింది అది. మీరు చూస్తే ప్రియులారా, 11వ అధ్యాయము 27వ వచనం చూస్తే, అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుణ్ణి కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినటువంటిది దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉండిపోయింది. అయితే దావీదు ఏం చేశాడు అనంటే ప్రియులారా, దావీదు ఏం చేశాడు అనంటే, బత్షెబాతో పాపం చేశాడు. బత్షెబా ఎవరు అనంటే ప్రియులారా, ఊరియా భార్య, సైనికుని భార్య. పాపం చేశాడు. పాపం చేస్తే ప్రియులారా, ఎందుకు ఆమె పాపం చేయాల్సి వచ్చింది? శాపమంతా ఎందుకు దేవుడు దావీదు మీదనే నెట్టాడు? పాపమంతా ఎందుకు దావీదు మీదనే వేశాడు అనంటే, దావీదు రాజు కదా, రాజుగారి మాటకి ఎదురు చెబితే చంపివేస్తాడు. కాబట్టి భర్త ఇంట్లో లేనటువంటి సమయంలో పనిలో ఉన్నప్పుడు ఊరియా భార్యని దావీదు కోరుకున్నప్పుడు పిల్లరా, ఆమె రాజు చెప్పిన మాట రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ వినాలి. కాబట్టి పిల్లరా, ఆమె పాపం చేయడానికి పిల్లరా పాల్పడింది, సహకరించింది. కానీ అక్కడే రాయబడి ఉంది 11వ అధ్యాయము పిల్లరా 4వ వచనము చూద్దాం. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. కలిగిన అపవిత్రత ఆమె పోగొట్టుకుందట. రాజుగారి మాటకు వ్యతిరేకం చెప్పకూడదు. పాపము చేయకపోతే చచ్చిపోతాను. కాబట్టి రాజుగారు చెప్పినట్టుగా నువ్వు ఇలా ఉండు అని అంటే అలా ఉంది. తన పని అయిపోయిన తర్వాత ప్రిల్లరా, తను స్నానం చేసి నన్ను నేను పవిత్రపరుచుకున్నాను, నా అపవిత్రతను పోగొట్టుకున్నాను అని అనుకుంది. ఏమనుకుంది? స్నానం చేసి నేను నా అపవిత్రతను పోగొట్టుకున్నాను అని అనుకుంది. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో పాపం చేసినటువంటిదో ప్రిల్లరా దేవునికి తెలుసు. కాబట్టి ఆ పాపాన్ని ప్రిల్లరా ఆమె మీద మోపలే దేవుడు. ఎవరి మీద మోపాడో తెలుసా? దావీదు మీద మోపాడు. ఎందుకు దేవుడు దావీదు మీద మోపవలసి వచ్చింది అని అంటే, ఆమె చేసినటువంటి పనిలో దావీదు చేసినటువంటి ఆలోచన అవపడింది తప్ప బత్షెబే ఆలోచన మాత్రం అక్కడ అవపడలేదు. అయితే ప్రియులారా, ఆమె ఏమైపోయింది? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు రహస్యంగా చేసేటటువంటి కార్యాలను దేవుడు మిద్దెల మీద ప్రకటిస్తాడు. చేసినటువంటి పాపాన్ని దేవుడు బయట పెట్టాలని అనుకున్నాడు. బయట పెట్టడం కోసం ప్రియులారా దేవుడు ఆమెకు గర్భాన్ని ఇచ్చాడు. ఆమె వర్తమానం పంపింది, ఇదిగో నీ వలన నేను గర్భవతిని అయ్యాను అని చెప్తే, ఇప్పుడు దావీదు ఏం చేయాలి? చేసిన పాపాన్ని కప్పుకోవాలా? పాపాన్ని ఒప్పుకోవాలా? ఏమి చేయాలో తెలియక
దేవుని వాక్యం చెబుతుంది, ఇదిగో నీ పొరుగు వాని భార్యనైనను దాసినైనను దాసురాలనైనను నువ్వు కోరకూడదు. అయ్యో, నేను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేను మీరి ఉన్నాను అని చెప్పేసి, రాజుగారే దేవుని ధర్మశాస్త్రాన్ని మీరి ఉన్నాడు అని అంటే పరువు పోతుంది అనేటటువంటి దాన్ని బట్టి ప్రియులారా ఈ పాపాన్ని కప్పి ఉంచుకోవాలని అనుకున్నాడు. పాపాన్ని కప్పి ఉంచుకోవాలని అనుకున్నాడు. ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు పాపాన్ని పాపంగా ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడో, ఆమె దగ్గర పశ్చాత్తాపడో, లేకపోతే తన భర్త దగ్గర పశ్చాత్తాపడో, ఇదిగో నేను పనికి మాలినటువంటి పని చేశాను, దయతో నన్ను క్షమించు ఊరియా అని ఊరియా పాదాలు పట్టుకుంటే దేవుడు శాంతి పడేటటువంటి వాడు. అయితే ప్రియులారా అలా చేయలేదు దావీదు. అహం అడ్డొచ్చేసింది. పాపము చేసేటప్పుడు లేనటువంటి అహము పాపము చేసిన తర్వాత తప్పు ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చేసింది. అహం అడ్డొచ్చేసినప్పుడు ప్రియులారా ఏం చేశాడో తెలుసా? ఎదుట కంటికి తెలియకుండా నేను చేసింది ఎవరికి తెలియొద్దని అనుకున్నాడు. ఆయన ఎక్కడో ఊరియా దావీదు సైన్యంలో ఉండి యోధా ప్రజలకు, ఇజ్రాయేల్ ప్రజలకును ప్రియులారా అందరూ కలిసి పొరుగు దేశం మీద యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధం చేయడానికి వెళ్ళాడు ఊరియా యుద్ధం చేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి యోవాబుకి వర్తమానం పంపి ఊరియాను నా దగ్గరకు పంపంటే వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రియులారా జరిగినటువంటి సంభవం ఏంటి అని అంటే, యుద్ధం ఎలా జరుగుతుంది అని అడిగాడు. రాజుగా అడిగాడు, అయ్యా బాగా జరుగుతుంది, మనమే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పాడు. అయితే నువ్వు అలసిపోయావు, కానీ నువ్వు ఇంటికి పోయి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అన్నాడు. ఎందుకో తెలుసా? చాలా రోజులుగా భార్యకు దూరంగా ఉన్నాడు కాబట్టి ఇంటికి పంపితే వాళ్ళు కలుస్తారు అనేటటువంటి ఒక ఉద్దేశం చొప్పున ప్రియులారా దావీదు ఆలోచన చేశాడు. కానీ దావీదుని ప్రేమించినటువంటి ఊరియా, ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించినటువంటి ఊరియా, తన సైన్యాన్ని ప్రేమించినటువంటి ఊరియా, అయ్యో నాతో పాటుగా ఉన్నటువంటి నా స్నేహితులు, నాతో పాటుగా ఉన్నటువంటి నా సైన్యము ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు, నేను ఇంటికి పోయి పడుకుంటే ఒకవేళ నా దేశము, నా రాజ్యము, నా సైనికులు ఓడిపోతే, మా సైనికులు ఓడిపోతే మేము ఇతరుల రాజుకి పట్టుబడతాము, అక్కడ మాకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి ఈ యుద్ధంలో మేము ఖచ్చితంగా గెలవాలి, నేను ఇంటికి పోతే కలవదు, నేను మా రాజుని దావీదుని గెలిపించాలి, మా రాజ్యాన్ని గెలిపించాలి అని అనుకున్నాడు. రాజుగారు పొమ్మన్న తడువు చేసి ప్రియులారా ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర, లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర ఉండేటటువంటి పోలీసులు ఎక్కడ ఉంటారు? ఆ క్వార్టర్స్ లో ఉండరు. ఎక్కడుంటారు? క్వార్టర్స్ కి బయట కాపలా కాస్తారు. అట్లా కాపలా కాసేటటువంటి వారి దగ్గర ప్రియులారా ఈయన పడుకున్నాడట. ఈ వార్త మరలా దావీదుకు తెలిసింది. ఏం ఊరియా, నువ్వెందుకు ఇంటికి పోలేదంటే చెప్పాడు, అయ్యా నాతో పాటుకున్నటువంటి సైన్యము యుద్ధం చేస్తుంటే రాత్రి అనక పగులనక వాళ్ళు గుడారాలలో ఉండి యుద్ధం చేస్తున్నప్పుడు నేను వెళ్ళి నా ఇంటిలో సుఖంగా నిద్రపోవటం నాకు మంచిదని అనిపించలేదు, కాబట్టి నేను యుద్ధానికే వెళ్తాను కానీ నేను నా ఇంటికి వెళ్ళనయ్యానంటే వీడు తెలివిగా ఉంటే మాట వినట్లేదని చెప్పేసి ప్రియులారా చూడండి 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజ్య నగరంలో బయలువెళ్ళెను. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపెను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వారిని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పడుకునేను. తర్వాత 13వ వచనం చూడండి. దావీదు అతనిని భోజనమునకు పిలిపించి అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేసి సాయంత్రమున బయలువెళ్ళి తన ఇంటికి పోగా తన ఏలిన వారిని సేవకుల మధ్య పడక మీద పడుకునేను. ఏమనుకున్నాడు? అరే వీడు రాజ్యాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు, నన్నెంత ప్రేమిస్తున్నాడు, వీడు ఎటుకుడు ఇంటికి పోవాలి అని అంటే వీడు మత్తులో ఉంటే భార్య గుర్తొస్తుంది అని అనుకున్నాడు. కడుపు నిండా పెట్టాడు, తాగుడు పోయించాడు. ఇప్పుడు తాగి ఉండి వాడి ఇంటికి పోతే వాడు భార్యతో సంతోషించినా సంతోషించకపోయినా
ఆమె గర్భం ధరించిందంటే నా వల్లనే నా భార్య గర్భం ధరించింది అని అనుకోవాలని చెప్పేసి పిల్లరా ఈ ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం కూడా చేశాడు. అయినా వాడు పోలే, తాగిన మత్తులో కూడా పోలే. మరలా అదే సేవకుల మధ్యలో పడుకున్నాడు. మళ్ళా తెల్లారింది. తెల్లారిన తర్వాత పిల్లరా మరలా దావీదు పిలిపించాడు. ఇప్పుడు చూడండి 14 నుంచి 17 వచనాలు చదవండి. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్నటువంటి చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యోబాబుకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపివేశాను. యోబాబు ఆ పట్టణమును ముట్టడి వేయిచుండగా ధైర్యవంతులు ఉండు స్థలములను గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను. పట్టణం వారు బయలుదేరి యోబాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొంతమంది కూలిరి హిత్తీయుడగు ఊరియాను హతమాయను. హిత్తీయుడైన ఊరియా హతమాయను. ఏం చేశాడు? అయ్యో వీడు యోబాబుని ప్రేమిస్తున్నాడు, సైన్యాన్ని ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నా రాజ్యాన్ని ప్రేమిస్తున్నాడు, వీడిని ఇంటికి పోమంటే పోట్లేదు, వీడు బ్రతికేటటువంటి ఛాన్స్ లేదు, వీడు బ్రతికితే నేను చేసిన పాపం బయటపడుతుంది, వీడు అడుగుతాడు నా భార్యకి గర్భం ఎలా వచ్చింది అని చెప్పేసి పిల్లరా వీడు చచ్చిపోవాలని చెప్పేసి యోబాబుకి ఒక ఉత్తరం రాసి ఈ ఉత్తరం నువ్వు చూడొద్దని స్టాంప్ వేసి యోబాబుకు సైన్యాధిపతి కాబట్టి పంపిస్తే చెప్పాడు ఇతడికి నిజంగా యుద్ధం రాదు, అంత యుద్ధం రాదు. అయితే పిల్లరా ముందు ఉన్నటువంటి వరుసలో యుద్ధానికి పోయేటప్పుడు ముందున్నటువంటి వారిలో అందరూ కూడా యుద్ధ ప్రవీణులు ఉంటారు, బాగా యుద్ధం చేసేటటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు ఉంటారు. దాని వెనకాల వారికంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, దాని వెనకాల ఇంకొంచెం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే సీనియర్లు అనేటటువంటి వాళ్ళు ముందుంటారు, జూనియర్లు అనేటటువంటి వారు వెనకాల ఉంటారు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? వీడు చచ్చిపోవాలి అని అంటే ఇప్పుడు దావీదు అతన్ని పొడిచి చంపొచ్చు, కానీ నరహత్య చేయకూడదు. అదేంటది? పాపం. వీళ్ళని బట్టి నేను పాపిని కాకూడదు అని అనుకున్నాడు. నేను చంపకూడదు, యుద్ధంలో చచ్చిపోతే దానికి శిక్ష లేదు కాబట్టి వీడిని యుద్ధంలో చచ్చిపోయే విధంగా ప్రేరేపించాలనుకున్నాడు. యోబాబుతో చెప్పాడు, రే వీడిని మాత్రము నువ్వు ముందు వరుసలో పెట్టరా అని చెప్పేసి అన్నాడు. యుద్ధం రానివాడు ముందు నిలబడితే ఏమైపోతాడండి? చచ్చిపోతాడు. చచ్చిపోయాడు, ఊరియా చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదుకి అర్థమైపోయింది, ఆహా ఇక నేను చేసిన పాపాన్ని ఎవరు గుర్తించరు, ఇప్పుడు భర్త లేడు కాబట్టి ఆమెను తీసుకొని వచ్చి నేను పెళ్లి చేసుకొనవచ్చును, ఈ పాపము బయటపడదు. ఒకలాంటి గర్భం కలిగిన అది నా వలనే కలిగిందని అనుకుంటారు, నా పిల్లలని అనుకుంటారు అని అనుకున్నాడు. పాపము ఏమైపోతుంది? మరుగైపోతుంది. పాపము లేకుండా చేసుకున్నానని సంతోషిస్తున్నాడు. పిల్లరా అప్పుడు దేవుడు ఏమన్నాడంటే దావీదుని గురించి, వీడు దుష్కార్యం చేసి ఉన్నాడు. ఏమన్నాడు? 27వ వచనం చూడండి. 27వ వచనం. అంగలార్పు తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెచ్చుకొనగా ఆమె అతని భార్య అయి అతనికి ఒక కుమారుణ్ణి కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను, మంచి పనిలాగా లేదు. దేవుడు అనుకున్నాడు, వీడిది ఎంత క్రిమినల్ బ్రెయిన్, వీడిది ఎంత క్రిమినల్ బ్రెయిన్. వాడు చేసిన పాపానికి అన్యాయంగా ఊరియాన్ని చంపించాడు. వీడు చేసినటువంటి చెడ్డ కార్యం ఏంటి అని అనుకున్నాడు. దేవుడు లెక్కడగాలని అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా ఇప్పుడు కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం ఇందాక మీరు చదివింది చూడండి. 54వ అధ్యాయం 1వ వచనము. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమను బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకించుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యజనులు నా మీదికి లేచి ఉన్నారు, బలార్జులు నా ప్రాణమును తీర్చుచున్నారు. వారు తమ ఎదుట దేవుణ్ణి ఉంచుకున్నవారు కారు. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. నా శత్రువులు చేయు కీడు
ఆయన వారి మీదికి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. స్వేచ్ఛార్పణనైన బలులను నేను నీకు అర్పించేదను. యెహోవా, నీ నామము ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. పిల్లరా, ఇక్కడ ఆయన అంటున్నాడు, బలాఢ్యులు నా ప్రాణమును తీయజూచుచున్నారు. ఊరియాకు తెలుసా అండి ఈ మాట? నా ప్రాణము దావీదు తీయాలనుకుంటున్నాడని ఊరియాకు తెలుసా? తెలియదు పిల్లరా. అందుకే అన్ని జనులు దేవుని సంఘానికి మేలు కలగాలని ఎవరు అని అనుకోరు. మనము పాడైపోతే, మనం నశించిపోతే, మనం దిక్కు లేకుండా పోతే సంతోషించాలి అనేటటువంటిది వారి కోరిక. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో సంఘానికి కానీ సంఘ బిడ్డలకు కానీ ఏ మేలు చేయక ఆయన ఉండడు. నీ పట్ల పిల్లరా, ఎవరికి వాదం కలిగినా మనకి న్యాయం తీర్చడానికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దావీదేమో అన్ని జనులు నా మీద పడుతున్నారు, నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని చేత రక్షింపబడినటువంటి వాడు, దేవుని చేత పిల్లర రాజుగా చేయబడినటువంటి వాడు, దేవుని చేత నా హృదయానుసారుడు అనిపించుకున్నటువంటి వాడు ఏం చేశాడో తెలుసా? తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. అయిపోయినటువంటి మరకని, చేసినటువంటి పాపాన్ని పరిష్కరించుకోవాలని అనుకోలే, పాపాన్ని కడిగి వేసుకోవాలని అనుకోలే. ఏమనుకున్నాడో తెలుసా? వాడిని గురించి ఎవరు నన్ను అడగరు, దేవుడు నా దేవుడే కాబట్టి నా దేవుడు నన్ను లెక్క అడగడని అనుకున్నాడు. కాబట్టి ఆ భర్త చనిపోతే ఆమెను నేను చేసుకుంటే ఈ పాపం మాసిపోతుందని అనుకున్నాడు. కానీ దేవుడు ఊరియా పక్షంగా నిలబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయము జరిగినప్పుడు పిల్లరా, అన్యాయము జరిగినప్పుడు దేవుడు వస్తాడు. దేవుడు హృదయాంతరంగాలను చూస్తాడు. దేవుడు నీ నీతిని పరిశీలిస్తాడు. నీ హృదయ తలంపులను ఎరిగినటువంటి వాడు దేవుడు. నీ హృదయాన్ని పరిశీలన చేస్తాడు. ఏ దృష్టితో నువ్వు మాట్లాడుతున్నావు, ఏ విధంగా నువ్వు ఆలోచన చేస్తున్నావో, నువ్వు కీడు చేయదలుస్తూ ఆలోచిస్తున్నావో, మేలు చేయ ఆలోచిస్తున్నావో పిల్లరా, దేవునికి తెలుసు. ఇదిగో నువ్వు పన్నినటువంటి ఉచ్చులో నీవే పడిపోతావు. ఇప్పుడు దావీదు ఏమైపోయాడో తెలుసా? అట్టివాడు నిత్యముగా మరణ పాత్రుడయ్యా అని చెప్పాడు. దేవుడు పంపాడు దాసుని ప్రవక్తను పంపితే ప్రవక్త వెళ్ళి అడిగాడు, అయ్యా, ఒకడికి ఒక గొర్రె ఉంది, ఇంకొకటికి చాలా గొర్రెలు ఉన్నాయి. ఆ ఒక్క గొర్రె ఉన్నటువంటి వాని గొర్రెకు 10 గొర్రెలు ఉన్నటువంటి వాడు ఆ ఒక్క గొర్రె ఉన్నటువంటి వాడిని దగ్గర ఉన్నటువంటి గొర్రెను బలవంతంగా లాక్కున్నాడయ్యా, వాడికి అది తప్ప వేరొక ఆధారం లేదని చెప్తే అటు వాడు మరణానికి నిత్యముగా పాత్రుడు అన్నాడు. అయితే అది ఎవరో కాదు, నీవే అని అంటే అప్పుడు వెంటనే ఏమైపోయాడో తెలుసా? కంగు తినిపోయాడు. ఎమ్మటి కంగు తిని ఏమన్నాడో తెలుసా? చూడండి 8వ వచనం కానుంచి దేవుడు లెక్క అడుగుతున్నాడు. 7వ వచనం కానుంచి చదువుతాము. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడవు నీవే, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇజ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానునికి నగరుని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇజ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించుతని. ఇది చాలదని నువ్వు అనుకునే ఎడలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఇందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసి తినేవి. హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగా అగునట్లు నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించిదివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగా అగునట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి నీ సదాకాలం యుద్ధములు కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానకు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలానే నీకు అపాయము పుట్టింతును. నువ్వు చూచుచుండగా నీకు భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించేదను. పగటి యందు వాడు వారితో చేయించును. నీవు ఈ కార్యమును రహస్యంగా చేస్తేవి గాని ఇజ్రాయేలు అందరూ చూస్తుండగా పగటి అందే నేను చెప్పిన దాన్ని చేయించుదును అనేను. అప్పుడు
ఎమ్మటే దావీదు అంటున్నాడు, నేను పాపము చేసేదనని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండా ఉండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. నేను పాపము చేసేదనని మొట్టమొదటిసారి ఒప్పుకుంటే ఇంత నష్టం జరిగేదా? కానీ ప్రిల్లరా, ఊరియాను బట్టి దేవుడు న్యాయం తీర్చాడు దావీదుకి. దావీదా, నువ్వు ఎవరు లేనప్పుడు నేను పాపం చేశాను, అది ఎవరికి నలుగురికి అవపడకుండా చేయాలని అనుకున్నావు కదా, నువ్వు రాత్రులు చేసావు కానీ పట్టపగలు నీవు ఇతరుల భార్యకు చేసినటువంటి దాన్ని నేను నీ భార్యకు జరిగిస్తాను. ఇదిగో నీ భార్యకు జరిగినప్పుడు నువ్వు మనసులో ఎంత కలవరపడ్డావో నీకు అర్థమవుతుంది. ఊరియా ప్రాణం నా దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు నాకు అర్థమైంది అతడు పొందినటువంటి బాధ. నేను ఎలా చచ్చిపోయానని అనుకున్నప్పుడు ఊరియాకు నువ్వు చేసిందంతా తలుసుకుంటే నా గుండె పగిలిపోయింది. నువ్వు దేవునికి దడవకుండా నువ్వు నాకు దడవకుండా ఈ చెడ్డ కార్యం చేయడానికి నువ్వు ఎందుకు తలంపు చేశావు అని చెప్పేసి అంటే, అప్పుడు అన్నాడు, నేను పాపం చేస్తున్నాను. ఈ మాటను బట్టి దేవుడు అతన్ని చంపకుండా వదిలిపెట్టాడు. నేను నిన్ను చంపనులే కానీ నేను నీకు కీడు చేయక మాత్రం మానను. ఏమండి అంటే ఇంకప్పుడు ఎంత బాధ ఉండాలి దావీదుకి. ఏం చేశాడో తెలుసా? పెళ్లి చేసుకున్న తర్వాత కొడుకు పుట్టాడు కదా, కొడుకు పుడితే ఆనందిస్తున్నాడు కదా, వాడి మీద ప్రేమ వచ్చేదాకా చూశాడు. వాడిని ముద్దాడుతున్నప్పుడు, ఆ మాటలు చెబుతున్నప్పుడు, బచ్చబా పిల్లగాడిని, పుట్టినటువంటి వాడిని దావీదు ఎంత ప్రేమిస్తున్నాడో చూశాడు. ఇప్పుడు వీడిని ఏడిపించాలి. ఊరియాకు చేసినటువంటి దానిని బట్టి నేను దావీదుని ఏడిపించాలి అని అనుకున్నాడు. ఏం చేశాడో తెలుసా? తన భార్యను వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. ఇప్పుడు తనకు పుట్టినటువంటి కుమారుణ్ణి దేవుడు మొత్తాడు. అయ్యో, నా కడుపును పుట్టినటువంటి కుమారుడు రోగం మీద పడ్డాడే అని అనుకొని ఉపవాసం ఉన్నాడు, ఏడ్చాడు, మొరపెట్టాడు. కానీ దేవుడు మాత్రము ఆ ప్రార్థనలకు సమాధానం లేదు. 7 రోజుల తర్వాత జబ్బున పడినటువంటి వాడు చనిపోయాడు. ఎందుకు దేవుడు ఆ కార్యం చేశాడో తెలుసా? దావీదు చేసినటువంటి పాపము, హృదయములో తాను చేసినటువంటి పాపమంతా పశ్చాత్తాపంతో కడుక్కోవాలని చేశాడు. ఎందుకో తెలుసా? దేవుడు దావీదుకి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నేను సౌలుకు దూరం చేసినట్టుగా నా కృపను నీకు దూరం చేయను దావీదు అని చెప్పేసి అన్నాడు. అంటే బాధ పెట్టనని చెప్పలేదు, నువ్వు చేసిన దాన్ని బట్టి బాధ అనుభవిస్తావు, కానీ నిన్ను చంపను, నువ్వు బాధ అనుభవించాలి అని చెప్పేసి అన్నాడు. పిల్లరా, బాధ అనుభవించేటట్టుగా చేశాడు. ఇప్పుడు దావీదు నీతి దేవుని దృష్టికి ఎలా అవపడింది చెప్పండి? మురికి గుడ్డ, ఎవరు చూడట్లేదులే అని అనుకున్నాడు. దావీదు నా హృదయానుసారుడని చెప్పినటువంటి దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? దావీదు జీవితం చూడగానే మురికి వస్త్రం లాగా అయిపోయింది. ఏమండి, మురికి వస్త్రాన్ని ఉతకకుండా ఉంచితే దాన్ని ఇంట్లో పెట్టుకోలేస్తామా? ఇప్పుడు దావీదుని దేవుడు పరిశుద్ధపరచాలనుకున్నాడు. పరిశుద్ధపరచబడాలి అని అంటే వానికి ఏమి రావాలో తెలుసా? పశ్చాత్తాపం రావాలి. వాడు ఏడవాలి, అయ్యో నేను చేసింది తప్పు అనేటటువంటి సంగతి వాడికి తెలియాలి. ఇప్పటిదాకా పాపం చేసి ఎవరికి తెలియకుండా రాజుగా టిక్టక్కుగా తయారై తిరుగుతున్నాడు కదా, నేను మహారాజును అన్నట్టుగా బిల్డప్లు ఇస్తున్నాడు కదా, వీని హృదయ గర్వాన్ని నేను తీసేయాలని అనుకున్నాడు. భార్యలను వేరే వాళ్ళకి అప్పచెప్పినప్పుడు బాధపడ్డాడు, కృంగిపోయాడు. ఊరియాకి నేను చేసిన బాధ ఎలాంటిదని అనుకున్నాడు, ఏడ్చాడు. తన పక్క తేలిపోయి అంతవరకు ఏడ్చాడు. తన కుమారుడు మరణ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, పిల్లరా, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు ఏడుస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం ప్రార్థన వినలేదు. ఎందుకో తెలుసా? నీవు చేసినటువంటి పాపం భయంకరమైనటువంటిది. నిన్ను ప్రేమించినటువంటి వాడిని నువ్వు మోసం చేశావు, కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టను, నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వనన్నాడు. తర్వాత దావీదు ఏడ్చి 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 ఏడ్చి, అయ్యో నీ చేసింది పాపమయ్యా, 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 ఏదో నేను నా బుద్ధి గడ్డి తిని నేను చేశాను, నన్ను క్షమించు ప్రభు అని శోకాలు తీసి ఏడ్చిన తర్వాత, కుమారుడు చచ్చిపోయిన తర్వాత, ఆయన భార్య చెడిపోయిన తర్వాత, ప్రియులారా,
ఆయన భార్య చెడిపోయిన తర్వాత ఇక మనసులో వాడికి బ్రతికినంత కాలం ఏముంటుందో తెలుసా? నేను చేసినటువంటి దాన్ని బట్టి దేవుడు నాకు ఈ కీడు చేశాడని అనుకున్నాడు. అప్పటి నుండి పాపానికి దూరంగా ఉండిపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయ్యో నేను ఎవరు చూడనని అనుకున్నాను, నేను రాజుని, నేను పాపం చేస్తాను, నేను ఎవడు అడుగుతాడు అనుకున్నాను, కానీ దేవుడు అడుగుతాడు అని చెప్పేసి దేవుడు నా హృదయంతరంగాలను ఎరిగినటువంటి వాడు అని అనుకున్నాడు. ఇక హృదయములో కూడా పాపము చేయాలనేటటువంటి ఆలోచన అతడు తెచ్చుకోలేదు. పాపం చేయాలనేటటువంటి ఆలోచనను తెచ్చుకోలేదు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి అనంటే, మన నీతి నానాటికి పెరగాలి తప్ప మన నీతి మురికి గుడ్డల వలె మురికి పట్టకూడదు. ఒకవేళ మురికి పట్టింది అనుకోండి, ఏమవుతుంది అనంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాము. ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అనంటే, చూడండి 9వ వచనము, 12వ అధ్యాయం 9వ వచనము, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. మాటను తృణీకరించి దేవుని మాటను దాటి నువ్వు చెడ్డ కార్యంలో చేయాలని చూస్తే దేవుడు ప్రియులారా దాన్ని బట్ట బయలు చేస్తాడు. అంటే దేవుని మాటను నువ్వు మేరడం కోసము నువ్వు చేసేటటువంటి ఆలోచన, నీ మనసులో జరిగేటటువంటి సంఘర్షణ, పాపాన్ని ఎలా కప్పుకోవాలో అని చేసేటటువంటి ఆలోచన, పైకి మనం నవ్వుకుంటా మాట్లాడి ఇతరులను మోసం చేసేటటువంటి ఆలోచన, ప్రియులారా ఈ ఆలోచనలన్నీ కూడా దేవుడికి తెలుసు. నీ హృదయంలో తలంపు పుట్టక తలకే దేవుడు దాన్ని ఎరిగినటువంటి వాడు. చాలా మంది ప్రభువును నమ్ముతారు కానీ పూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రియులారా వారు హృదయంలో ఉండదు విశ్వాసం. చాలా మంది ఏమంటారో తెలుసా? ఏదో దేవుడు నాకు మేలు చేశాడని నేను ఏదో మారు మనసు పొంది బాప్తిసం పొందానులే కానీ దేవుని మందిరానికి వెళ్తున్నాను కానీ నా ఇంట్లో వచ్చేటటువంటి కష్టాలకు కారణం ఏందో అర్థం కావట్లేదు. అక్క నేను రాకూడదు కానీ నువ్వు పోయి అడిగిరా అక్క కొంచెం అని చెప్పేసి పిల్లరా కొబ్బరికాయ కొనేస్తాం, నిమ్మకాయలు కొనేస్తాం, డబ్బులు ఇస్తాం, ఛార్జీ ఖర్చులు ఇస్తాం, భోజనానికి ఇస్తాం, వచ్చే సమాచారం నాకు చెప్పక్క అని అంటాం. ఏందో తెలుసా? ఈ నీరు ఏం పోతే తప్పు కదా, ఏం బదులుగా ఏరొక్కడిని పంపిస్తుంది. పిల్లరా దేవుడు తాన్ని తప్పుపట్టడా? పడతాడు. దావీదు కూడా ఇలా అనుకున్నాడు, నేను చంపితే నా దేవుని దృష్టికి నేను పాపం చేసిన వాడిని అవుతుంది. వాడు యుద్ధంలో చచ్చిపోయాడు అనుకో, ఆ నింద నా మీద పడదుగా అనుకున్నాడు. పిల్లరా ఆ విధంగా చేసేటప్పుడు దేవుడు చూస్తాడు అనేటటువంటి భయం దావీదుకి లేకపోయింది. ఒకసారి పాపంలో పడిపోయాడు కదా, ఇక ఆ పాపాన్ని కవర్ చేసుకోవడానికి, రాజరిక ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం రాజుగారే పాపం చేశాడంటే శిక్ష పడుతుంది కాబట్టి పిల్లరా దాన్ని నలుగురికి తెలియకుండా చేయాలనుకున్నాడు, కానీ అది బట్టబగులు అయిపోయింది పిల్లరా. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. అందుకే ప్రతిదినం ప్రార్థనలో ఏముండాలో తెలుసా? ఏ విధము చేతనైనా నేను ఇతరులకు నష్టం చేశానా, నా దేవుని దృష్టికి పాపం చేసి నేను ఇతరులను నష్టపరిచేటటువంటి వాడిగా ఉన్నానా, అలాంటి దానిగా నేను ఉన్నానా అని చెప్పేసి పిల్లరా మన హృదయాంతరంగాలను పరిశీలించుకొని ఒకవేళ ఎవరికైనా కీడు చేయాలనేటటువంటి తలంపులను కలిగి ఉంటే దేవుడి సన్నిధిలో చెప్పి ప్రార్థన చెయ్యి. దేవుడు నీ శత్రువుని గురించి నీకు ఆలోచన వద్దు, నీ శత్రువు విషయంలో నేనే కార్యం చేస్తానని అంటున్నాడు. హల్లెలూయా. మనం ఎవరి మీద కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయ్యా పలానా ఈ విధంగా నన్ను అంటుందయ్యా, నన్ను దూషించిందయ్యా, నన్ను ఈ విధంగా ఈ మాటలు అన్నదయ్యా, అవమానపరిచిందయ్యా, దేవుని దగ్గర చెప్పు. దేవుడు చూసుకుంటాడు. ఏం చేస్తాడో తెలుసా? వారికి నెమ్మది లేకుండా చేస్తాడు, శాంతి లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు. ఆ దుఃఖం వాళ్ళే ఏడ్చేటటువంటి విధంగా చేస్తాడు. దేవుడు మనం పడేటటువంటి ఆ దుఃఖాన్నట పిల్లరా మన శత్రువులు పడే విధంగా చేస్తాడట. ఆ ప్రార్థన దేవుడికి మనం అప్పచెప్పాలి. వారిని దేవునికి మనం అప్పచెప్పినప్పుడు పిల్లరా దేవుడు కార్యసిద్ధి కలగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా మన నీతి ఎలా ఉండాలి? దేవుని దృష్టికి ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవుని నీతికి తగినట్టుగా ఉండాలి మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉందనుకోండి, దేవుడు ఇష్టపడతాడా? సంతోషపడతాడా? పడడు పిల్లరా. దేవుడు మనం పరలోకం వెళ్ళినప్పుడు జరిగేటటువంటి సంభవం ఏంటి అనంటే, ఆయనకు యేసుక్రీస్తు వారు రాక తలికి ఉన్నటువంటి భక్తులందరూ ఉన్నారు కదా, వారందరూ పరలోకంలో ఉన్నారు. అయితే అడుగుతారట, అయ్యా వీళ్ళందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని
ఇంతమంది జనసమూహం వస్తున్నారే, వీళ్ళు ఎవరో మాకు తెలియదు, వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు కాదు, యూదులు కాదు, వీళ్ళందరూ ఎవరయ్యా అని అడుగుతారట. అడిగినప్పుడు దేవుడు చెప్పేటటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఇదిగో వీరు గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రాలను ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు అనేటటువంటి సమాధానం చెప్తారట. హల్లెలూయా, హల్లెలూయా.